బాపట్లలోని అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల కళాశాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు జి దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ రోజు రేపు బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సెంటర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలలు, రేషన్ దుకాణాలు, గోడౌన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కొన్ని చోట్ల చిన్న చిన్న లోపాలు ఉన్నాయని గుర్తించి వాటిని తక్షణం సరిచేయాలని సంబంధిత అధికారులను హెచ్చరించామని అన్నారు. ఇకపై ఇలాంటి నిర్లక్ష్యం గనక పునరావృతమైతే జిల్లా కలెక్టర్లకు సంబంధిత నివేదికలు సమర్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. బాపట్ల గురుకుల పాఠశాలను ఇదే నేపథ్యంలో సందర్శించామని తెలిపారు. ఉండదు, ఎందుకంటే వీళ్ళు పక్కా రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఈ రోజు ఎంత క్వాంటిటీ, సపోజ్ కందిపప్పు ఉంది, ఎంత తీశారు, ఇంకా నిల్వ ఎంత ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉంది, ఖచ్చితంగా రికార్డ్ మెయింటెనెన్స్ ఉంటది. ఆ రికార్డు ప్రకారం మాకు ఏదైనా డౌట్ వచ్చిందంటే అక్కడ కాటా ఉంటది కాబట్టి ఆ బస్తాను దాని మీద వేసి ఇన్ని కేజీలు నిల్వని రాశారు, అంత ఉందా లేదా, ఫిజికల్ బ్యాలెన్స్ అట్లనే రికార్డెడ్ బ్యాలెన్స్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది మేము చెక్ చేస్తాం. ఈవెన్ బి షాపుల్లో చెక్ చేస్తాం, అలాగే హాస్టల్స్ లో చెక్ చేస్తాం, అంగన్వాడీల్లో చెక్ చేస్తాం. ఎందుకంటే ఫిజికల్ బ్యాలెన్స్ మా కంటికి ఏది కనబడుతుంది, వాళ్ళ రికార్డ్ లో ఎంత ఉంది, ఏమైనా వేరియేషన్ ఉంటే వెంటనే ఎఫ్బి షాపులు అయితే 6A కేసు బుక్ చేస్తాం, స్కూల్స్ కి హాస్టల్స్ కి అయితే ఖచ్చితంగా మెమోలు జారీ చేస్తాం. ఇంకా పెద్ద తప్పులు అయితే సస్పెన్షన్ కి మేము రికమెండ్ చేస్తాం. అది కొన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్ కి ఆ అవకాశం ఉంది, అన్ని హాస్టల్స్ కి అయితే లేదు. ఉన్న దగ్గర కూడా నేను చెప్పిన ప్రకారం సీసీ కెమెరాల పర్యవేక్షణ అనేది అంత నీడ్ అయితే లేదు. వీళ్ళు అది బాగు చేయించుకోవాలి. ఒకవేళ వీళ్ళకి ఆ అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు వాటిని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. కానీ రికార్డు ప్రకారం వాళ్ళు ఏ రోజు ఎంత క్వాంటిటీ తీస్తున్నారో, మిగతా ఎంత క్వాంటిటీ అక్కడ స్టోర్ లో ఉందో వాళ్ళు ఖచ్చితంగా రికార్డ్ చేయాలి. అనకాపల్లి జిల్లా